ప్రపంచ పోలీసు అని చెప్పుకునేటువంటి ట్రంప్కి ఈ రోజున కుర్చీలో పడ్డ ఎలుకలాగా మారాడు. ఇంకా చెప్పాలంటే పద్మవ్యూహంలో చిక్కుకున్నటువంటి అభిమన్యుడుగా మారాడు. కానీ ఇతనికి అంత క్రెడిట్ ఇవ్వటం వేస్ట్. ఇతని కరెక్ట్గా చెప్పాల్సింది ఏంటంటే కుర్చీలో పడ్డ ఎలుకలాగా అతని పరిస్థితి మారింది. అతను వెనుజులాలో అతన్ని అక్కడ ప్రెసిడెంట్ని వాళ్ళని ఎత్తుకుని వచ్చేసి తన జైల్లో పెడితే ప్రపంచంలో ఎవరు ఏం మాట్లాడలేదు కదా. అంటే నా దాదాగిరికి ఎక్కడా ఏమీ ఢోకా లేదు అనుకున్నాడు ట్రంప్. అంతేకాకుండా అతను వేసే ట్యాక్సులకి ఎవరూ మాట్లాడలేదు. ఆఖరి చైనా కూడా మాట్లాడకుండా జాగ్రత్తగా ఓకే నువ్వు కనుక ట్యాక్స్ వేస్తావా వేసుకో, నేను మాత్రం నేను మినరల్స్ అవేం పంపించను నీకు అనేటప్పటికి నోరు మూసుకొని కూర్చున్నాడు. ఒక భారతదేశమే అతనికి అలసుగా దొరికింది ఎదిరించే వారిలో, సత్తా ఉన్న దేశాల్లో. బట్ మనం కూడా ఆపర్చునిటీ కోసం చూసాము, అతన్ని ఎక్కడ నొక్కాలో నొక్కేసాం. ఇప్పుడు పాపం ఈ ఇజ్రాయెల్ ఎలాగైనా సరే అమెరికా సహాయం తీసుకొని ఖైమోనీని లేపేయాలి వీళ్ళకి, అతని యొక్క ఆశయం కూడా. ఇక్కడ పరిస్థితి ఒక విచిత్రంగా ఉంది. మనకి ట్రంప్ కూడా ఈ విజయం ఇక్కడ ఇరాన్లో కనుక విజయం వస్తే అతను పార్టీ గెలిపించుకోగలుగుతాడు రేపు జరగబోయే మిడ్ టర్మ్లో. అదేవిధంగా నెతన్యాహు కూడా తన మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, అవినీతి ఆరోపణలు ఇవన్నీ అవన్నీ. అసలు యాక్చువల్గా ఇంటర్నేషనల్ కోర్టు నుంచి ఆయనకి వారెంట్ కూడా ఉంది. అతను ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. ఆ ప్రధానమంత్రి పదవి పోకుండా ఉండాలంటే ఈ వారు అలా కంటిన్యూ అవుతూనే ఉండాలి. దానికోసం అతని పాటలు అతను ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పాటల కోసం అని చెప్పి వారి సొంత బెనిఫిట్ కోసం అని చెప్పి దేశానికి మేము ఏదో చేసేసాము హీరోలు అని ఎవరికి వాళ్ళు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కూడా ఆయా దేశాల్లో పెద్దగా మద్దతు ఏం లేవు. ఇతను వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు మా అమెరికాలో చూసుకున్నామంటే 25% కూడా లేదు ఈ రోజున. అదేవిధంగా ఇజ్రాయెల్లో అయితే కనీసం ఇంతవరకు మా దేశం మీదకి ఎప్పుడూ వచ్చి మిసైల్స్ పడలేదు, మరి నువ్వు వచ్చిన తర్వాత ఈ యుద్ధంలోనే మాకు ఇన్ని మిసైల్స్ పడుతున్నాయి, ఇంతమంది చనిపోయారని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ పద్మవ్యూహం నుంచి ఎవరు బయటపడతారు, ఎవరు బయట తీస్తారు? చైనానా నమ్మలేము, మరోపక్క రష్యా ఎంతవరకు నమ్మదగ్గదో తెలియదు. భారత్ కనుక మీడియేషన్ చేస్తే భారత్కి ఎక్కడ క్రెడిట్ దొరుకుతుందో అనే ఇద్దరికి భయమే. నెతన్యాహు పర్వాలేదు కానీ ఒక ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ మాత్రం దానికి చాలా చచ్చిపోతాడు. చూద్దాం ఈ పద్మవ్యూహంలో ఉన్న ఈ అభిమన్యులు కానీ అంత క్రెడిట్